శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి. మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి శాంతంగా ఉంటారండి. ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో వృద్ధి, గాయకులకి బాగుండడము, ముఖ వర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, యాంకరింగ్ వృత్తిలో చేసుకునే అదృష్టము ఉంటాయి. చక్కటి భోజనం వసతులు అండి. ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని పిలిచి భోజనం పెట్టి మమ్మల్ని కడుపు నిండేట్టుగా చేస్తూ ఉంటారు. అంటే మన కడుపు నిండడానికి భోజనం అయినా అవ్వచ్చు, ఫ్రూట్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే మీకు గురు ప్రభావం వల్ల బాగా ఉంటుంది. తిండి పుష్టి గలవారుగా ఉంటారు. ఏదేమైనా చదువులో ఆటంకాలు ఏర్పడతాయండి. మీకు కేతు ప్రభావం కూడా చదువులో ఆటంకాలు ఉండడము, అంతేకాకుండా మీ తల్లిగారికి బాగుండకపోవడము, మీ మనలో రైతులు ఉన్నారు, మీ వేషరాశుల రైతుల వరకు కూడా ఇది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదేమైనా మీ సంతాన విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ పుత్రులు కానీ పుత్రికల వల్ల కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, జాబులు రావట్లేదనో, ఏదో ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. మీ వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు 6th and 7th డేట్స్లో కూడా అవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. కానీ 6వ తారీఖు 7వ తారీఖు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. చిన్న ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవడము, అంటే ఆ రోజు ప్రయాణాలు చేయవలసి రావడము, భార్య భర్త ఇద్దరు కలిసి ప్రయాణం చేయడము, అది పోస్ట్ పోన్ చేయడం. అంటే పోస్ట్పోన్మెంట్ అంటే వివాహాలు కాదండి, ఈ జర్నీస్, వివాహాలు జరుగుతాయి. ఏదేమైనా మీ రాశి వారికి 8th and 9th డేట్స్లో కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు చేస్తున్నటువంటి చదువుతున్న విద్యలో బాగా రాణిస్తారు. చేస్తున్న వ్యాపారాల్లో రాణించడము, విదేశాలకు వెళ్ళడము, ఇంటర్నేషనల్గా ట్రేడింగ్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా రాణించడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కుజుడు ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళ వ్యాపారాలు, ఫార్మా రంగము, ఆటోమొబైల్స్, ఇలాగా అనేక కోలు, ఈ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా దశమస్థానంలో బుధరాహులు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి బాగా ధనప్రాప్తి కలుగుతుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళ బాగుండడము, మీ బంధువుల రీత్యా బాగుండడము, మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడము బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చండి. బుధరాహులు సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు. బుధుడు దశ కలిసిన రావు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో కుజ, శని, రవులు 3 ప్లానెట్స్ పాపులు ఉన్నారు. ఖచ్చితంగా మీరు రాజకీయ రంగంలో గెలుస్తారు. వాళ్ళు ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో గెలవడము అంటే ఖచ్చితంగా, అంటే అర్థం ఏంటంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం అండి. అంతే తప్ప గ్యారంటీగా అంటలేదు. ఖచ్చితంగా అంటే అవకాశాలు ఎక్కువగా ఎలక్షన్స్ రంగంలో గెలవడం కానీ, పదవులు రావడం కానీ, లేకపోతే ఆనందంగా ఉండడం కానీ, ఎలక్షన్స్లో రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంటుంది. అలాగే మీ వ్యాపారాలు, ఇందని చెప్పిన వ్యాపారాలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ కాంపోనెంట్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్, ఇలాగ ఆటోమొబైల్స్, ఆయిల్ ఇండస్ట్రీస్, ఇలాగా మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అందులో సందేహం లేదండి. రాజకీయంగా కూడా బాగా వెలుగుతారు. లాభాలు అధికంగా వస్తాయన్న సందేహం లేదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైగా రైల్వేస్ ఒకటి, ఏరోనాటిక్స్, అవి వాళ్ళ రంగాలు మర్చిపోతుంటారండి. నేను వాళ్ళు కుజశని కాంబినేషన్ కదా, ఆ రంగాల్లో కూడా రవి కూడా ఒక కాంబినేషన్. సో ఆ రంగాల్లో కూడా బాగా డెవలప్ అవుతారు. ప్రయాణాలు, విదేశ పర్యటనలు శుక్రుడు ఇచ్చి తీరుతాడు మీకు. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అవన్నీ చేసేదే. ముఖ్యంగా నాకు 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 years ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే
గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్ ఆఫీసర్గా సింగరేణి ఖర్చులు చేశాను. సరే అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి. మీకు వాస్తు రీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అంత లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీలుంటే కాళహస్తిలో రాహుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారం చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఎదురు చేసేవాడినండి. ఆంజనేయ స్వామివారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి. శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువు గారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.